ఆల్ రైట్ గైస్, ఈరోజు మార్నింగే బయలుదేరాలా 5 o'clock అలా. నైట్ అంతా నా మెంటల్ హెల్త్ మొత్తం మళ్ళీ ఫక్కప్ అయిపోయింది. మళ్ళా పీతి పంచాయతీలన్నీ గుర్తొచ్చి మళ్ళీ ఇది అటెంప్ట్ చేసుకున్నాను. వాట్ ఎవర్, ఎక్కడికైనా వెళ్ళిపోవాలా దూరంగా, ఎవరికి కనబడకుండా స్టేట్ దాటేయాలా, బార్డర్ దాటేయాలా. ఎక్కడికి వెళ్దాం నాకైతే అసలు ఐడియా లేదు. వెళ్ళే దారిలో మాట్లాడుకుందాం. ఆల్రెడీ గైస్ రెడీ అయితే అయిపోయాను. బటర్ చికెన్, బటర్ నాన్ మళ్ళీ నేను నైట్ పెట్టిండు తినరా అని, ఏం తినలా. పొద్దున్న వేడి చేసుకొని ఓవెన్లో పొద్దుంతా తినేసి డైరెక్ట్గా బయలుదేరదాం. హెల్మెట్ వేసుకోవడం, ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవడం. నాకు తెలియదు అసలు నేను ఎక్కడికి వెళ్తానో, నాకు అసలు 0.1% కూడా ఐడియా లేదు. సోలో ట్రిప్ ఇది. సో వెళ్ళే దారిలో చాలా అమేజింగ్ మూమెంట్స్ అయితే చూస్తాను అని అనుకుంటాను. సో లెట్స్ గో. ఇంకా లేట్ చేయకుండా ఇక్కడి నుంచి అయితే త్వరగా అయితే బయలుదేరదాం. రైట్ గైస్, రూమ్ అయితే తీసుకున్నా. పర్ పర్సన్ ఒక నైట్కి వచ్చి 500 రూపీస్ పడింది. రూమ్ మరీ అంతగా ఏం మొక్కలేము కానీ స్టే ఉండొచ్చు, ఓకే. కానీ మైనస్ పాయింట్ ఏంటంటే అంటే మార్నింగ్ నేను ఇంటికా నుంచి బయలుదేరినా, మోర్ దెన్ 400 కిలోమీటర్స్ వచ్చినా నేను ఒక ప్లేస్ని విజిట్ చేయడానికి. వచ్చినప్పుడు ఆ వీడియోలు చూస్తే ఆ వీడియోలే రికార్డ్ కాలే. ఏం చెప్పాలి నేను, ఒక్కొక్క లొకేషన్స్ ఎంత బాగా వచ్చాయంటే అసలు మాటల్లో కూడా చెప్పలేము, అంత బాగున్నాయి. తీరా నేను ఓపెన్ చేసి చూస్తే ఆ వీడియోసే రికార్డ్ కాలేదు. ఏం చేస్తాను ఇంకా. ఓకే, ఆల్ రైట్ గైస్, ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, నేను ఇంతవరకు నా లైఫ్లో ఎవరితో అంత పర్సనల్గా మాట్లాడింది లేదు. లైవ్లో ఆన్ కెమెరాలో కూడా ఇది నా ఫస్ట్ వీడియో. సో ఇప్పుడు నేను ఏం చెప్దామనుకుంటున్నానంటే, ఇప్పుడు చాలామంది వాళ్ళ ఇల్లులో వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి బెంగళూరు, హైదరాబాద్ కోచింగ్స్కి అయితే వెళ్తూ ఉంటారు. కొంతమంది సోలోగానే వెళ్తూ ఉంటారు, లైక్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. నాకు తెలిసి అది 50% మాత్రం, 50% కూడా అనలేము, 20-30% మాత్రమే అలోన్గా ట్రావెల్ చేస్తూ ఉంటారు. కానీ లైఫ్లో ఒక మూమెంట్ అనేది వస్తుంది, మీరు ఒంటరిగానే ఉండాలా. ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే ఛత్తీస్గఢ్లో ఉన్నాను. నేను ఛత్తీస్గఢ్కి వస్తానని కూడా నాకు తెలియదు. నేను 4 స్టేట్స్ అయితే ఎంచుకున్నాను, దాంట్లో ఛత్తీస్గఢ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ చూడండి, నా హెల్మెట్, నా బ్యాగ్, మాజా, తినేయడానికి చిప్స్, ఇది సెల్ఫ్ డిఫెన్స్ కోసం పెప్పర్ స్ప్రే. ఇప్పుడు నేను ఎంత అలోన్గా ఫీల్ అవుతున్నానంటే 101% అలోన్గా ఫీల్ అవుతున్నాను. అసలు బయటికి వెళ్తే పబ్లిక్ అంతా సైకోళ్ళు ఎక్కున్నారు. అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. ఏదో తెలియని స్టేట్కి ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుందంటే, అది ఏదో వేరే ప్రపంచంలో వచ్చేసినట్టుగా ఉంటుంది. లైఫ్లో డెఫినెట్గా ఆ మూమెంట్ అనేది వస్తుంది మీకు. 100% అలోన్గా ఉండాలా. ఆ మూమెంట్ వచ్చినప్పుడు ముందుగానే మీరు ప్రిపేర్ అవ్వండి, లేకపోతే లాస్ట్లో మీరు చాలా సఫర్ అవుతారు. సో మైండ్ ఇట్.